ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. సహోదరులారా, ఇక్కడ పౌలు ఉద్దేశములో సంఘము అంటే క్రీస్తు శరీరము, దేవుని ఆలయము. దానికి క్రీస్తే శిరస్సు, పునాది, మూలరాయి. క్రీస్తు తన కోసం కట్టుకుంటున్న సంఘం అన్నమాట. క్రీస్తులో విశ్వాసం ద్వారా దేవుని ఆత్మ వల్ల ఆధ్యాత్మిక జన్మ పొందిన వారే ఈ సంఘములో ఉన్నారు. దేవుని సత్యము అనే పునాది మీద కట్టబడినది ఈ సంఘము ఒకటే. ఇది ఈ లోకంలో దేవుని చేతిలో ఆయన సత్యాన్ని వహించే పునాదిలాగా మారుతుంది. ఈ సంఘానికి క్రీస్తే శిరస్సు, క్రీస్తే పునాది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.